ముందుగా ఈ వీడియోని చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ అన్న చేసిన ఒక అచీవ్మెంట్ గురించి చెప్పాలి. దానికన్నా ముందు మీ అందరికి నమస్కారం ప్రజలారా. ఫస్ట్ అచీవ్మెంట్ ఏమంటే మనం యూట్యూబ్ లో వీడియో వేసి ఇప్పటికి 7 months అయింది. రెండో అచీవ్మెంట్ ఏమంటే లేదు ఇది నిజంగానే అచీవ్మెంటే. మనం యూట్యూబ్ లో 300K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ ఫాలో చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ లేకుండా ఇది ఇంత ఈజీగా జరగదు. ఇంకా సబ్స్క్రైబ్ ఫాలో చేసుకుని వాళ్ళు చేసుకోండి. సరే ఓకే, ఈ రోజుకి వీడియోలో మెయిన్ మ్యాటర్ ఏమంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు నేను 6 months ముందు ఒక టెరెంటో లాగా ఉన్నాననేసి. ఈ 6 months గ్యాప్ లో అది చోటా సైజ్ నుంచి ఇప్పుడు బడా సైజ్ కి మారిపోయింది. ఇంతకు ముందు ఒక షార్ట్ వీడియోలో చూసుంటారు, దాని సైజ్ కి ఒక ఇల్లు కట్టి దానికి ఒక గృహప్రవేశం కూడా చేసాము. కానీ ఇప్పుడు దాని ఇల్లే దానికి ఇరుకు అయిపోయింది. కాబట్టి ఈ రోజు వీడియోలో దానికి ఒక కొత్త ఇల్లు కట్టబోతున్నాము. ఇల్లు అంటే సాదా సీదా ఇల్లు కాదు, నెక్స్ట్ 1 year కి దానికి ఏ ప్రాబ్లం లేనంత పెద్దది కట్టబోతున్నాము. మన టెరెంటో లాగా ఇల్లు కట్టే ఈ ప్రాసెస్ లో ఫస్ట్ దానికి కావాల్సిన గ్లాస్ పీసెస్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాను. దాని తర్వాత దాన్ని అతికించడానికి సిలికాన్ తీసుకోవాలి. ఇక హైడింగ్ స్పాట్ కోసం ఒక బార్క్ పీస్ ని కూడా తీసుకోవాలి. ఇక ఫైనల్ గా మన టెరెంటో లాకి ఒక ఇల్లు కట్టేసి దాన్ని దాంట్లో వదలడమే. హాయ్ లోకేష్, అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియోలో మనం ఏం జరగబోతున్నాం అంటే చాలా రోజులు అయిపోయింది అనమాట. మనము లాంగ్ వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోయింది. అందుకే ఈ రోజు ఏం చేస్తున్నానంటే మన టెరెంటోలో వచ్చి మోల్ట్ అయింది అనమాట. మీకు చూపిస్తాను. మోల్ట్ అయింది, ఇప్పుడు కొంచెం సైజ్ పెరిగింది. ఇప్పుడు దాని ఎంక్లోజర్ అయితే మార్చాలన్నమాట. అందుకోసం అనేసి ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే క్యాజువల్గా కాకుండా కొంచెం గ్లాస్తో ఒక అక్వేరియం, ఒక చిన్న అక్వేరియం లాగా చేసి దాంట్లో మన టెరెంటోలని ఎంక్లోజర్ అయితే మార్చబోతున్నాను అనమాట. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఈ వీడియోని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా చేయడానికి కొంచెం వైల్డ్లో నుంచి కొన్ని థింగ్స్ కూడా కలెక్ట్ చేసి దాని ఎంక్లోజర్లో అయితే యాడ్ చేస్తాము. దాంతోపాటుగా మన టెరెంటోలా ఎంత పెద్దది పెరిగిందని కూడా మీకు చూపిస్తానమాట. చూడండి. అదేలాగే మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గ్లాస్ ఎలా కట్ చేయాలి అనేసి ఆల్రెడీ నా దగ్గర గ్లాస్ కట్టర్ ఉంది. నేనే ఒకసారి ట్రై చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాము. బెటర్ వాళ్ళు కట్ చేసి ఇస్తాము అన్నారంటే కట్ చేయించుకుందాం, లేదు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది అంటే వాళ్ళ దగ్గర చేయించుకుందాం, లేదంటే నేనే చేసేస్తాను. చూద్దాం. ఫస్ట్ మనం ట్రై చేస్తే కానీ మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ అయితే ట్రై చేసి చూద్దాము. దాని తర్వాత ప్రజెంట్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇదే మెజర్మెంట్స్ ఇంకా పూర్తిగా వేయలేదనమాట. ప్రజెంట్ ఇది ఫుల్ గ్లాస్, ఇది వచ్చి దాని ఎలా కటింగ్స్ ఎలా చేసుకోవాలని ఒక రఫ్గా ఒకటి వేసి పెట్టుకున్నాను. చూద్దాం. ఇక్కడ చూడండి, మనం బయట వెళ్తా అంటే వచ్చేసింది అనమాట. రా ఇప్పుడు దా పైకి రా. వచ్చేసింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేనైతే బయలుదేరుతున్నాను అనమాట. ఇప్పుడు బయలుదేరిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంకోటి మనకు మతిమరుపు ఎక్కువ కాబట్టి ముందే రాసి పెట్టినేస్తాను అసలు ఏమేమి కొనుక్కోవాలనేసి. ఒక 3-4 items ఉన్నాయి అంతే. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మీరే హాయ్ చెప్పేసేయండి. ఇది ఇక బయటే తిరుక్కుంటానే ఉంటుంది కాబట్టి దీన్ని ఇక్కడే వదిలేసి మనం అయితే బయలుదేరాం. ఓకే, లెట్స్ గో. స్టార్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత గ్లాస్ జార్ అవి చూద్దాం. ఫస్ట్ గ్లాస్ జార్ అనుకున్నాను. టెరెంటోలాకి నార్మల్ గ్లాస్ జారే పెడదాం అనుకున్నాను, కానీ ఏదో ఒకటి కొత్తగా చేద్దాం. నేను ఏదైనా కొత్తగా చేసి దాన్ని రిపీటెడ్గా చూస్తాను అంటే నాకు కూడా బాగా నచ్చుతుంది అనమాట. చూద్దాం. స్కిల్స్ ఏమన్నా అనుకోవచ్చు దాన్ని. బాగుంటుంది, మనం చేసింది మనమే చూసుకుంటాము. గైస్, ప్రజెంట్ అయితే ఆ గ్లాస్ దొరికే ఏరియాకి అయితే వచ్చేస్తాం అనమాట. ఆ షాప్కి వచ్చేస్తాము. నిన్నే ఆల్రెడీ వచ్చాను, కానీ ఏమైందంటే అప్పుడు అది స్టోర్ అయితే లేదనమాట, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చినాను. చూద్దాం. మనకు కావాల్సింది వచ్చి ఒక 0.2 mm టైప్ గ్లాస్ అనమాట. చూద్దాం అట్లా దొరుకుతుందా లేదా చూద్దాం. ఇదే స్టోర్. గైస్, ప్రజెంట్ అయితే అడిగాను అనమాట వాళ్ళని, నాకే ఇవ్వండి గ్లాస్ నేనే కట్ చేసుకుంటాననేసి. కానీ ఏం చెప్తున్నారంటే ఇరిగిపోతుంది, వేస్ట్ అయిపోతుంది, నీకు అలవాటు ఉంటే ఓకే అన్నారు. సరే చూద్దాం. ఫస్ట్ అయితే ప్రజెంట్ ఇక్కడే కట్ చేయించుకుని ఎలా మాట్లాడాలన్నమాట. చూద్దాం. ఇవ్వండి గైస్, ఇది వచ్చి సైడ్స్కి అనమాట. సైడ్స్ 6 inches, ఇట్లా వచ్చి 5 inches ఉంది. ఓకే గైస్, ఇప్పుడు చూడొచ్చు. ఇది వచ్చి బాటమ్ అనమాట. ఇది వచ్చి బాటమ్కి, ఇది వచ్చి టాప్, ఇది వచ్చి ఫ్రంట్ సైడ్, ఇది వచ్చి బ్యాక్ సైడ్, ఇది వచ్చి సైడ్స్ ఫ్రంట్ అనమాట. ప్రజెంట్ వీటికైతే కరెక్ట్గా సరిపోయాయి. చూద్దాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి దీన్ని సిలికాన్తో స్టిక్ చేసి చూద్దాం. గ్లాస్ అయితే కట్ చేయించుకునేస్తాను. నీట్గా ఆయన్నే కట్ చేయించేస్తారనమాట. ఆల్రెడీ అన్న కూడా మన వీడియోస్ చూస్తూ అన్నారంట ఇంతకుముందు. ఓకే, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నీట్గా కట్ చేయించుకునేస్తాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత స్టిక్ చేద్దాం. నా దగ్గర సిలికాన్ అయితే లేదు. సిలికాన్ చూద్దాం
వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళిపోదాం ఒకేసారి. గైస్ ఇప్పుడైతే సిలికాన్ కూడా తీసుకునేసాను అనమాట. సిలికాన్ నాకు దీంతో పాటుగా ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా కావాలి ఒకేసారి, అందుకనేసే తీసుకునేస్తాను. అందరూ మనల్ని చూస్తున్నారు అనమాట, మనకు కొంచెం సిగ్గుగా ఉంది. ఓకే, ఈరోజు కట్ చేద్దాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తా. గైస్ ఇప్పుడైతే టారెంటులా ఎంక్లూజర్లో ఒక బార్ కోడ్ పెడతానని చెప్పాను కదా, దానికోసం అయితే వెతుకుతున్నాను అనమాట. రోడ్ సైడ్లో పక్కనే ఇక్కడ చిన్న చిన్న చెట్లన్నీ ఉంటాయి, అవన్నీ ఎండిపోయిన చెట్లు అవన్నీ పడిపోయి ఉంటాయి అనమాట. లాస్ట్ టైం మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట స్క్రీన్ పైన, ఇక్కడ ఒక బార్క్ అయితే దీనికోసమనే తీసుకొచ్చిన. మన టారెంటులా కొంచెం పెద్దదైందంటే దాన్ని ఎంక్లూజర్లో యూజ్ చేద్దామనే తీసుకొచ్చినాను. ప్రజెంట్ మన మతిమూరు గురించి మీకు తెలిసిందే కాబట్టి ఎక్కడో పెట్టి మర్చిపోయాను అనమాట. చూద్దాం, వెతుకుతున్నాను ఇప్పుడైతే. ప్రజెంట్ దోమలు ఏదో కంట్లో కూడా దూరినాయి. మీరు చూడొచ్చాడా, బార్క్ అయితే తీస్తున్నాను. ఇవన్నీ పాత చెట్లు కింద పడిపోయి ఉంటాయి కదా, వాటిల్లోంచి లైట్గా కలెక్ట్ చేస్తున్నాను అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. దీన్ని అట్టే తీసుకెళ్ళి పెడతాను. ఈవెన్ కొంచెం మన టారెంట్లో కొంచెం పెరిగిందంటే అప్పుడు దీన్ని యూస్ చేస్తాను. లేదంటే నా దగ్గర ఇంకా కొన్ని నాకు దొరికాయి అనమాట, ఇంకొక 2-3 ఉన్నాయి. వాటిని చూద్దాం. ఇవే అనమాట ప్రజెంట్ నాకైతే దొరికినవి. ఇప్పుడు ఇది చూసుకోవచ్చు, ఇది కూడా మంచి షేప్లో ఉందన్నమాట. దాని కింద ఉన్నది మంచి షేప్లో ఉంది. ఇది వచ్చి కొంచెం పెద్దదనమాట. దీన్ని అట్లే సేవ్ చేసుకొని నెక్స్ట్ మన టారెంటులా మోల్ట్ అయినప్పుడు కానీ, నెక్స్ట్ ఇంకొక 2 మోల్టింగ్స్ తర్వాత కానీ దీన్ని యూజ్ చేయాలన్నా కూడా యూజ్ చేయొచ్చు. లేదంటే వేరే ఏదైనా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ నేనైనా చేస్తున్నానంటే వాటిలో కూడా చేయొచ్చు అనమాట. చూద్దాము. ప్రజెంట్ అయితే ఒక 3, నాకు టైం కూడా లేదు. ఇప్పుడు వెళ్ళేసి టకటక అనేది కంప్లీట్ చేద్దాం టారెంటులాకి. ఇంకా మనము నెక్స్ట్ శాండ్ పేపర్ ఒకటి తీసుకోవాలన్నమాట. శాండ్ పేపర్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. శాండ్ పేపర్ తీసుకున్నాము, అదేలాగే కోకో పీట్ కూడా తీసుకోవాలి. కోకో పీట్, శాండ్ పేపర్ తీసుకుంటే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. మన ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. మొత్తానికి అయితే వచ్చేసాను అనమాట ఇంటికి. ఇంకా శాండ్ పేపర్ కూడా తీసుకొని వచ్చేసాను. ఇప్పుడు రబ్ చేసేద్దాము ఆ ఎడ్జెస్ అన్నీ, ఆ గ్లాస్ ఎడ్జెస్ అన్నీ ఉంది కదా, ఆ ఎడ్జెస్ అన్నీ రబ్ చేసి పెట్టినేస్తాను ప్రజెంట్కి అయితే. చూద్దాం దాని తర్వాత ఎట్లా ఏమి అనేసి ఫస్ట్ సెట్ చేసి చూసుకుందాం. గైస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ ఇదే డైమెన్షన్స్. ఫ్రంట్ మాత్రం ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఇక్కడ సిలికాన్ అయితే ఆల్రెడీ వేసాను, సిలికాన్ అంతా వేసాను. మీరు చూసుకోవచ్చు ఇక్కడ సిలికాన్ అంతా వేసాను అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా నిలబెట్టేసి దీన్ని ఫ్రంట్, సైడ్స్, బ్యాక్ మొత్తం అన్నీ నేను ఇప్పుడైతే సెట్ చేసి పెట్టేస్తాను అనమాట. దాని తర్వాత నేను ఒక చిన్న ప్లాన్ ఒకటి వేసాను, అది ఓకేనా చూద్దాము. నాకైతే ఏం అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా పెడదాము అనేసి. ఆల్రెడీ ఒకసారి ప్లాన్ చేశాను కానీ ఇప్పుడు కొంచెం ప్లాన్ చేంజ్ చేద్దామా అనే ఒక మూడ్ అయితే వచ్చేసింది. చూద్దాం ఎలా వస్తుంది ఏమనేసి. నేను కొంచెం ఆలోచించుకొని మీకు చెప్తా. ప్లాన్ అంటే ఏమో కాదు, ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఒక అక్వేరియంలా చేసి దానిపైన కొంచెం గ్యాప్ పెట్టేసి, అంటే ఏరియేషన్ కోసం అనమాట. ఆ టారెంటులాకి ఏరియేషన్ కోసము కొంచెం గ్యాప్ పెట్టేసి మిగతా 4 సైడ్స్ 5 సైడ్స్ వచ్చి మనం కవర్ చేసేద్దాము. కవర్ చేసిన తర్వాత అది ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉండదు. సేమ్ టైం వచ్చి టారెంటులా కూడా నీట్గా ఉంటుంది, ఏరియేషన్ కూడా బాగుంటుందని నేను అనుకున్నా. కానీ దీన్ని చేసే ప్రాసెస్లో నాకు అనుకోకుండా ఒక వీడియో కనిపించింది. ఒక ఇంగ్లీష్ అంకుల్ నీట్గా ఒక టెరేరియం కి డోర్ గీర్ అంతా సెట్ చేసి పెట్టున్నాడు. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది, మనం ఎందుకు దీన్ని టారెంటులాకి చేయకూడదు అనేసి. ఇక నేను ఆ గ్లాస్లు అన్ని కట్ చేసుకొని వచ్చాను కదా, ఇంకా దాన్నే తీసి పెట్టి ఇంకా ఆల్టరేషన్ చేసి మళ్ళీ కొత్తగా అయితే రెడీ చేశాను అనమాట. మన ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. దీంతో పాటు నేను లోపల ఇంకా చాలా ఐటమ్స్ అయితే యాడ్ చేశాను అనమాట. దీంతో పాటు ఒక బుద్ధ స్టాచ్యూని కూడా ఒకటి పెట్టాను. స్టార్టింగ్ నేను దీన్ని ప్లాన్ చేసేటప్పుడు ఫస్ట్ ఏమనుకున్నానంటే ఫ్రంట్ సైడ్ ఉండే గ్లాస్ మొత్తం క్లోజ్ లో ఉండేలాగా అనుకున్నాను. కానీ దాని తర్వాత నేను ఎలా ఆలోచించానంటే ఇలా ఫ్రంట్ సైడ్ ఒక చిన్న డోర్ లాగా ఒకటి పెడదాము ఓపెన్ చేసుకునేలాగా నేను అనుకున్నాను. దాని తర్వాత ఆ వీడియో అని చెప్పాను కదా, ఒక ఇంగ్లీష్ అంకుల్ వీడియో చూసాను అనేసి, ఇంకా దాంట్లో వచ్చిన ఐడియాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను అనమాట. దాంతో పాటుగా ఫ్రంట్లో ఒక సిలికాన్ అలా వేసి అతికిచ్చి దాన్నే ఒక డోర్ మోడల్లో చేసేసాను అనమాట. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు, ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు, మనకేం ప్రాబ్లం లేదు. ఈ డోర్ అంటే లైట్గా ఓపెన్ చేసేలాగా ఉంటుంది కాబట్టి ఇది ఓపెన్ అవ్వకుండా ఉండడానికి కొన్ని మ్యాగ్నెట్స్ని కూడా అంటిస్తున్నాను అనమాట. ఎందుకురా అంటే మన టారెంటులా ఎప్పుడన్నా ఇన్ కేస్ బయట రాకుండా ఉండడానికి. అదేలాగే పైన చూసుకున్నట్టయితే పైన వచ్చి మెష్ ఉంది కదా, బ్లాక్ కలర్ మెష్ తో అయితే కవర్ చేసి దాన్ని ఫుల్ అండ్ ఫుల్ గా స్టిక్ చేసేసాను అనమాట. ఇక వాటర్ కోసం అని చెప్పి నా దగ్గర ఒక సీ షెల్ ఉంటే దాన్ని పెట్టేసి ఇక వాటర్ కోసం అనేసి దాన్ని పెట్టేసాను అనమాట. మీరు చూసుకోవచ్చు
కరెక్ట్గా దీనికైతే సెట్ అయిపోయింది. ఇక వైల్డ్ నుంచి నేను కలెక్ట్ చేసుకొచ్చిన వుడ్ బార్క్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. దీన్ని వచ్చి మనము హైడింగ్ స్పాట్ కోసం పెట్టేసాం అనమాట. రైట్ సైడ్ ఎందుకో నాకు కొంచెం ఎంటీగా అనిపించింది, అందుకే కొన్ని స్టోన్స్ అయితే అక్కడ ప్లేస్ చేశాను. ఇక లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి మన టెరెంట్లో ఈ చిన్న ఎంక్లూజర్ లోనే ఉందన్నమాట. చిన్న ఎంక్లూజర్ అంటే ఇప్పుడు దానికి చిన్నది అయిపోయింది, అప్పుడైతే దానికి కరెక్ట్ గా ఉండేది అనమాట. ఇప్పుడు దీన్ని మార్చబోతున్నాను, మీరే చూసుకోవచ్చు. స్టార్టింగ్ లో చూసుకుంటే జస్ట్ అది 1 సెంటీమీటరే ఉండేది అనమాట. కానీ ఇప్పుడు చూసుకుంటే నియర్లీ దగ్గర ఒక 2.5 ఇంచెస్ దగ్గర ఉందన్నమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది దగ్గరగా నా చేతికి వచ్చి ఒక 6 మంత్స్ దగ్గర అయింది. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు అది ఇంకా నాకు తెలిసి ఒక 6 ఇంచెస్ 5.5 ఇంచెస్ మన చేయి సైజ్ వరకు అయితే పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. కాబట్టి చూద్దాము ఎంత పెద్దది పెరుగుతుంది, ఎంత త్వరగా పెరుగుతుంది, ఎన్ని మంత్స్ పడుతుందా, ఇయర్స్ పడుతుందా మనకు తెలియదు, చూద్దాము. ఇక ఫైనల్ గా టెరెంటులను అయితే యాడ్ చేశాను అనమాట. చూసుకోవచ్చు, దానికి బాగా నచ్చింది. అదేలాగే దానికి కోసం పెట్టిన హైడింగ్ స్పాట్ ఉంది కదా, ఆ హైడింగ్ స్పాట్ లో అయితే చాలా బాగా దాక్కుంటుంది అనమాట. అదేలాగే ఆ స్టోన్స్ వెనకాల కానీ ఇలా, దాంతోపాటు మనం ఒక బుద్ధ స్టాచ్యూ కూడా పెట్టాం కదా, చాలా బాగా నచ్చింది దానికి. ఇక ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫాలో చేయండి. అదేలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.